everyone, respectively. Now I extend a warm welcome to Shri G. Sheshagiri Rao Garu, Treasurer, Visakhapatnam District, APUSMA. Please come on to the dais. आरोग्यं धनसम्पदं सुखं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते ఉపాధ్యాయులందరికీ కూడాను నా నమస్కారాలు. 2009లో ఈ అపుస్మా అసోసియేషన్ బాగా యాక్టివేట్ అయిన తర్వాత అప్పటి నుండి కూడా టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈ అసోసియేషన్ జనరల్గా ఏంటంటే అసోసియేషన్స్ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సదుద్దేశంతో కృష్ణారెడ్డి గారి ఆకాంక్ష మేరకు ఒక మంచి కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్కి గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంది. కానీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ సైడ్ నుండి ఎటువంటి కోఆపరేషన్ కానీ ప్రోగ్రామ్ ఉండదు. దాని ఫలితంగా ఏమవుతుందంటే సరైన ట్రైనింగ్ లేకపోవడం వల్ల మనం స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేయాలన్నా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చిన్న సాధక బాధకాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇయర్ కూడా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని టెక్స్ట్ బుక్ రైటర్స్, రిసోర్స్ పర్సన్స్ తోటి మనం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు కానీ, ఎందుకంటే ఈవేళ రేపు పేరెంట్స్ అన్ని కోరికలు పక్కన పెట్టుకుని వాళ్ళ ప్రధాన ఆశయం ఏంటంటే వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించడం. గతంలో మనం చదువుకునేటప్పుడు పేరెంట్స్ అలాంటి అంబిషియస్గా మన పేరెంట్స్ ఉండేవారు కాదు. స్కూల్కి వెళ్తే పంపించేవాళ్ళు, వాడు ఎవడన్నా వెళ్ళకపోతే స్కూల్కి వాడికి చదువు రాదులే, ఏదో పని చేసుకుంటాడు, ఏదో బిజినెస్ చేసుకుంటాడు వదిలేసేవారు. కానీ ఈరోజు పేరెంట్స్ అలా లేరు. ఈవెన్ రిక్షా పుల్లర్సు, ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళకు కూడాను తన బిడ్డను చదివించుకొని మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్కి పంపుతూ ఉన్నారు. మనకి వేలకు వేలు ఫీజులు కట్టి ఆ కట్టిన ఫీజుకి న్యాయం చేయాలి అంటే టీచర్గా మన ధర్మం ఏంటంటే టీచర్స్ కూడా తక్కువ వర్క్ చేయడం లేదు. తన బిడ్డని ఎవరికో అప్పచెప్పి 40 మంది బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి క్లాస్ రూమ్లో కష్టపడి పనిచేసేటువంటి కనబడే దేవత ఎవరంటే టీచర్. నేను అదే నమ్ముతాను. ఎందుకంటే తన బిడ్డను వేరే వాళ్ళకి అప్పచెప్తారు. 40 మంది బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళు టీచర్. ఇది నోబెల్ ప్రొఫెషన్. వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద ప్రొఫెషన్స్. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ ఎవరు అవ్వాలన్నా కూడాను టీచర్ దగ్గర నుండి వెళ్ళవలసిందే. ఏంటంటే అన్నిటికీ క్రియేషన్ ఎక్కడ నుండి అవుతుందంటే క్లాస్ రూమే. సో ఆ క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య తీర్చిదిద్దే పిల్లాడి భవిష్యత్తు టీచర్ చేతిలో ఉంటుంది. కాబట్టి టీచర్ ఎంత కష్టపడి మిమ్మల్ని మీరు ఎంత ఎలివేట్ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు మీరు ఈ స్కూల్లో ఉండొచ్చు, మరో స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ నేర్చుకున్నది ఏది వేసిపోదు. దాని ఉద్దేశంతోనే ఈ అపుస్మా అనేది టీచర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ టీచర్ అవార్డు, ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్కి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అంతకు ధీటుగా మనం కూడా చేయాలని కర్నూలులో మొదలు పెట్టాం. ఒకప్పుడు 2000 మందితో కర్నూలులో చాలా అద్భుతం, ఈ దేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు అంత ప్రోగ్రామ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ప్రతి డిస్టిక్లో కూడా రీసెంట్గా శ్రీకాకుళం, మొన్న ఇక్కడ తాడేపల్లిగూడెం కూడా వెళ్ళొచ్చాం.
ప్రతి జిల్లాల హెడ్ క్వార్టర్లో కూడాను అపుస్మా తరఫున టీచర్స్ని ఎందుకంటే మీ ప్రతిభ అలాగే మీ కష్టాన్ని గుర్తించి స్కూల్ మేనేజ్మెంట్ ఒక గొప్ప వ్యక్తుల ద్వారా మీకు అవార్డు ఇప్పించడం ద్వారా అది దాన్ని మనం డబ్బులతో కొలవలేం. ఆ విలువ ఆ గౌరవం మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నందుకు మీరు పొందడం మీ జన్మ ధన్యం అవుతుంది. అట్లాగే మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు కూడా ఒక మంచి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. కాబట్టి దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ఈరోజు మేమందరం పాలు పంచుకొని మీ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడంలో అసోసియేషన్ పాటుపడుతున్నందుకు మీ అందరికీ కూడా ఇచ్చేసిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎంవి సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ఆర్జేడి ఈ స్థాయిలో ఉన్నది అంటే అపుస్మా కర్నూలులో పుడితే అపుస్మాని పూర్తి స్థాయిలో తన బిడ్డడికి తల్లిదండ్రులు ఏ రకంగా అయితే అన్ని రకాలుగా పెంచి పోషిస్తారో అన్ని రకాలుగా పెంచి పోషించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మన కృష్ణారెడ్డి గారికి ఈ రకంగా గట్టిగా హర్షధ్వనులతో మనం తెలియజేయాలి. మరి ఈరోజు అపుస్మా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండింగ్గా వెలుగుతుంది అంటే దానికి మూలం కృష్ణారెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అపుస్మా చాలా చక్కగా ప్రతి జిల్లాలో కూడా ఒక పద్ధతైన సరళలో వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు మన టీచర్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. మరి రాష్ట్ర చరిత్రలో 2000 పైచిలుక ఉపాధ్యాయులకి ఆ రోజు కర్నూలులో ఉపాధ్యాయులకి సన్మానించడం, ప్రైవేటు ఉపాధ్యాయులకు సన్మానించడం ఒక బహుత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అప్పటి నుండి మరి ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో కూడా ఉపాధ్యాయులు అంటే కరెస్పాండెంట్స్కి ఉపాధ్యాయులు చాలా పిల్లర్ లాంటి వాళ్ళు. ఉపాధ్యాయులు ఉంటేనే కరెస్పాండెంట్స్ ఉన్నట్టు. మరి అటువంటి ఉపాధ్యాయుల్ని మేము ఎంత చక్కగా గౌరవించుతూ ఉంటామో సమాజం అంత గొప్పగా అభివృద్ధిలోకి వెళ్తుంది. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర దగ్గర నుండి గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణు అంతా గూగుల్. మరి ఒకప్పుడు 2G 3G 4G మనకు ఒకప్పుడు చిన్నప్పుడు ఓన్లీ ఒక గురూజీ ఉండేవారు. ఒక్కటి 4 గట్టిగా పీకితే ఫుల్ పవర్ ఉండేది, ఫుల్ నెట్వర్క్ ఉండేది. మరి ఈరోజు పరిస్థితి పిల్లవాడికి ఏమి అనే పరిస్థితిలో లేవు. అంటే అంత బాధ్యతాయుతంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు, మనం ఎన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నామో పిల్లవాడికి ఈ స్థాయిలో అనడానికి కూడా కుదరకుండా మన పిల్లవాడిని ఒక మంచి మార్పు తీసుకురావడానికి మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ భాగంగానే మన ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ టీచర్ సన్మానం. ఆ తర్వాత అపుస్మా ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా గవర్నమెంట్ టీచర్ కంటే ధీటుగా కష్టపడుతున్నారు. మరి ఈరోజు మన రిజల్ట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మనం కంపారిజన్ కాదు, బట్ మనం నిరంతరం మేము ఎప్పుడు కూడా స్కూల్స్ని ఈవెన్ హాలిడేస్లో కూడా పెట్టడానికి మా పిల్లల్ని శక్తియుక్తులుగా సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడానికి మేము గవర్నమెంట్ ఎప్పుడు ఫైట్ చేస్తుంటుంటాం. మాకు సమయం ఖచ్చితంగా. స్టేట్ అడ్వైజర్ డైరెక్టర్ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైరెక్ట్. సార్ రీసెంట్గా ఈ టీచింగ్ మీద
గీతంలో చాలా పెద్ద కార్యక్రమం, మోర్ దాన్ 1000 టీచర్స్ తోటి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే దేశవ్యాప్తంగా అనేక ప్లేసెస్లో నీసా తరఫున నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ అని మనకు ఒక నేషనల్ అసోసియేషన్ కూడా ఉంది. ఆ అసోసియేషన్ తరఫున ఈ మెథడాలజీ మీద విస్తృతంగా పర్యటన చేసి మన అసోసియేషన్ పేరు ప్రఖ్యాతిని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సభకు నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆర్జేడీ గారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మరియు రాబోయే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, మిగతా అతిథులందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు, తోటి కరస్పాండెంట్స్ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పర్వదినం అని చెప్పాలి. అది ఒక గొప్ప ఉపాధ్యాయుడి వల్ల అది మనకు సాధ్యమైంది. తెలుసు మీ అందరికీ. అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన మనకు వైస్ ఛాన్సలర్గా ఈ యూనివర్సిటీ ఉన్నప్పుడు చాలా, అంటే ఇందులో ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ 10% గత 10 ఏళ్ళ నుంచి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు విజయవాడలో వచ్చిన వరదలకి మిత్రులు నెల్లూరు జిల్లా వాసులు దాదాపుగా 35 లక్షల రూపాయలు ఆ జిల్లా నుండి స్టేట్ అసోసియేషన్కి, అక్కడ డ్యామేజ్ అయిన స్కూల్స్ కొంత ఎక్కువ భాగం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి ఉన్నాం. నిన్ననే చూశాను వాట్సాప్లో, గాజువాకలో ఆటో నగర్లో ఒక స్కూల్, విజేత స్కూల్ అని మిత్రులు వ్యవసాయం చేసినటువంటి ఆ స్కూలు ఆ మధ్య ఒక 50,000 బ్లైండ్ పీపుల్కి ఏదో డొనేషన్ ఇచ్చారు. మొన్న ఈ వరదలకు గాను 35,000 ఇచ్చారు. మిగతా కరస్పాండెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఉపాధ్యాయులు కూడా తెలుసుకోవాలి. ఎక్కడ ఇందులో ₹1 వేసుకోవాలండి. అక్షరాలు అన్నీ కూడా ఏ అకౌంట్ అలా ఉంటుంది, అలా చేసుకుంటూ వచ్చాం 10 ఏళ్ళ నుంచి. అందుకే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అపుస్మాకి ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ముఖ్యంగా అక్షర క్రమంలోనే ముందు కాదు, సర్వీస్ మోటోతో కూడా, ట్రైనింగ్తో కూడా పాటు కూడా అసోసియేషన్